తమిళనాడులో ఐటీ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. వరుస తనిఖీలతో హడలెత్తిస్తోంది ఐటీ శాఖ. శరత్ కుమార్, రాధికతో పాటు ఎంజీఆర్ వర్సిటీ వీసీ గీతాలక్ష్మిని సుదీర్ఘంగా ప్రశ్నించారు అధికారులు. అటు సీఎంను బర్తరఫ్ చేయాలంటూ గవర్నర్ కలిశారు డీఎంకే నేతలు. ఆర్కే నగర్ ఉప ఎన్నిక కేంద్రంగా జరిగిన రాజకీయాలు తమిళనాడు పాలిటిక్స్ ను మరోసారి హీటెక్కిస్తున్నాయి. ఉప ఎన్నిక కోసం భారీగా నగదు పంపిణీ చేశారంటూ రంగంలోకి దిగిన ఐటీ వరుస సోదాలతో అధికార పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మంత్రి విజయభాస్కర్ ఇళ్లపై మెరుపుదాడి చేసిన అధికారులు ఆ తర్వాత ఆయనతో లింక్ ఉన్న ఒక్కొక్కరిని బయటకు లాగుతున్నారు. ఇదే సమయంలో శరత్ కుమార్ నివాసం, రాధికా ప్రొడక్షన్ హౌస్ రాడాన్ పై కూడా ఐటీ రైడ్స్ జరగడం కలకలం రేపుతోంది. ఈ దాడుల్లో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. శరత్ కుమార్, రాధికను సుదీర్ఘంగా ప్రశ్నించారు ఐటీ అధికారులు. వీరి సంస్థల్లో దాదాపు 5 కోట్లకు సంబంధించిన ట్యాక్స్ చెల్లింపుల్లో అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని శరత్ కుమార్, రాధికలు కూడా అంగీకరించినట్టు సమాచారం. అటు వరుసగా రెండవ రోజు కూడా రాడాన్ సంస్థలో సోదాలు కొనసాగించారు. ఇక ఎంజీఆర్ వర్సిటీ వీసీ గీతాలక్ష్మిని కూడా దాదాపు 7 గంటల పాటు ప్రశ్నించారు అధికారులు. అటు తనిఖీల సందర్భంగా ఓ మహిళా అధికారితో అనుచితంగా ప్రవర్తించారంటూ 2 మంత్రులపై ఫిర్యాదు చేసింది ఐటీ శాఖ. మంత్రులు కమరాజు, రాధాకృష్ణన్పై కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఐటీ రైడ్స్ కారణంగా రాజకీయ ప్రకంపనలు కూడా మొదలయ్యాయి. అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిన తమిళనాడు సర్కార్ను బర్తరఫ్ చేయాలంటూ డీఎంకే నేతలు గవర్నర్ విద్యాసాగర్ రావును కలిశారు. సీఎం పళనిస్వామిని రాజీనామా చేయాల్సిందిగా ఆదేశించాలంటూ వినతిపత్రం అందజేశారు.